సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డు ప్రసాదం విషయంలో అబద్ధాల ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మే స్థితిలో కూడా లేరని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ నాయకులు అంబటి మురళి, వనమ బాల వజ్రబాబు గుంటూరు నగరంలోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో కల్తీ లడ్డు గురించి, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి గురించి వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు. లడ్డు ప్రసాదం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. లడ్డు ప్రసాదంలో పశువుల కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ల్యాబ్ ఎటువంటి పశువు కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. హిందువుల ఓట్లు జగన్ కు దూరం చేయాలని కుట్ర జరుగుతుందని అన్నారు. చేపల యొక్క కొవ్వు ఇవన్నీ చేర్చి లడ్డూని అపవిత్రం చేశారు అనేటువంటి ఒక బురద జల్లే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా ఒక అభాండం వేయడం జరిగింది. అభాండం వేసిన తర్వాత మేము సర్వమత సామరస్యంగా పరిపాలించినటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కూడా తప్పు చేయలేదని స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు టీటీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మేము సుప్రీంకోర్టు తలుపు తట్టి మా యొక్క లోపమైతే ఏదైతే ఉందో పరీక్షించండి అని చెప్పి మమ్మల్ని మేమే కోరుకోవడం జరిగింది. ఎవరైతే తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి అని ఎవరైనా అడుగుతారా? తప్పు జరగలేదు కాబట్టే మేము నిర్భయంగా వెళ్ళి సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగినప్పుడు వారు ప్రతిష్టాత్మక సంస్థలైనటువంటి ఎన్డీఆర్ఐ, ఎన్డీడీపీ దగ్గరకు పంపించి దాన్ని పరీక్ష చేయించడం జరిగింది. పరీక్ష చేయించినప్పుడు దానిలో ఎటువంటి కల్తీ కూడా జరగలేదని కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత కొవ్వు కాదు పామాయిల్ వేశారు, లేదంటే ఇంకా దారుణంగా టాయిలెట్ క్లీనర్స్ దాంట్లో కలుపుతున్నారు హార్పిక్లు అని చెప్పేసి ఇంకా నీచాతి నీచంగా ఎంత దిగజారుడుతనానికి ప్రదర్శిస్తున్నారు అన్నది ఆ ఒక్క మాటతో తెలిసిపోతా ఉంది. మరి అందరూ కూర్చొని చక్కగా మీటింగులు పెట్టి టాయిలెట్లో హార్పిక్లు కలుపుతూ ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని దిద్దుకోవడం కోసం అని చెప్పి సామాన్యుడి పరిభాషలో అక్కడ జంతువు కొవ్వు లేదు అని ఇచ్చేలా డైరెక్ట్గా వారు చేసింది ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ టెస్ట్. ట్రైగ్లిజరైడ్స్ ఏమన్నా ఉన్నాయా దీనిలో అని అంటే ఆ నెయ్యిలో ట్రైగ్లిజరైడ్స్ లేవు అని వచ్చింది. ట్రైగ్లిజరైడ్స్ లేకుంటే దానిలో కొలెస్ట్రాల్ ఉండదు. కొలెస్ట్రాల్ లేదు అంటే జంతువుకు సంబంధించినటువంటి ఏ కొవ్వు కూడా దానిలో లేదు అనేది వారి ప్రధానమైనటువంటి ఫైండింగ్. దాన్ని స్పష్టంగా వారు రాశారు, ఏ జంతు కొవ్వు దీనిలో కలవలేదు. ఇది పాలలో ఉన్నటువంటి సహజంగా ఉండే కొవ్వు. ఏ కొవ్వు శాతాన్ని బట్టి మనం డైరీలో డైరీ వాళ్ళు కొనేటప్పుడు చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టదు. మీరు ఆ పంది కొవ్వు ఏదైతే ఉందో, గొడ్డు కొవ్వు ఏదైతే ఉందో, ఇంకా మీకు తెలిసినటువంటి కొవ్వులు ఏమేమైతే ఉన్నాయో అన్ని కొవ్వులకు సంబంధించినటువంటి జవాబు దేనిని ఆధారం చేసుకొని మీరు మాట్లాడారో కూడా రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా చెప్పేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళా చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ అధ్యక్షుల వారికి మీ మీద ఉన్నటువంటి అభిమాన విశ్వాసం కూడా ఇవాళ సన్నగిల్లిపోతా ఉన్నాయి. మీ పార్టీలో కూడా నాయకులు కార్యకర్తలు కూడా మీరు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే మనం జనసేన పార్టీ తరఫున కూటమిలో ఉన్నట్టుగా లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా కనపడతా ఉన్నాడని చెప్పని వాళ్ళ మనోభావాలని వాళ్ళ ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకుని కూడా మీరు వ్యవహరిస్తున్న తీరుని మీరు ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చి మీరు స్వతంత్రంగా రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలి, ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలి. లేకపోతే నేను మాట్లాడింది తప్పు అని రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎవరెవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా మీరు క్షమాపణలు చెబితేనే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు తప్పనించి దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఎందుకంటే మీరు ఆటలాడుకోవటం ఈ భారతదేశం అందరితో అయిపోయింది. మోడీ గారు తాడుకున్నారు, ఎన్టీ రామారావు గారు తాడుకున్నారు, అందరు తాడుకున్నారు. ఇక మిగిలిందన్న దేవుడు ఒక్కడే, ఆయనతో కూడా ఆట ఆడేసారు, అయిపోయింది. ఇక మీ ముగింపుని
దేవుడు క్లోజ్ చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఖచ్చితంగా క్షమాపణ